రైట్, వెల్కమ్ బ్యాక్ ఏవీ న్యూస్. నేటి తరం దినపత్రిక మనం చదువుతున్నాం. ప్రధానంగా పాక్ రక్షణ మంత్రికి మతి భ్రమించింది, భారత్ స్ట్రాంగ్ కౌంటర్. ఎస్, పాక్ అసలు ఆ మైండే లేదు కదా. ఇప్పుడు చూసిన దొంగ తెలుగులు దొంగ బుద్ధులు ఈ పాకిస్తాన్ వాళ్ళు. ఢిల్లీ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆయనకు మతి స్థిమితం లేదని, అందుకే ఏవేవో మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించింది. ఇటీవల ద్వీపదేశం సీషెల్స్ లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరిజన్ పురస్కారం అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనిపై ఖవాజా ఆసిఫ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిండట. అది ఆయన రూపొందించుకున్న గౌరవం అని చెప్పేసి భారత్ ఆయనకు అసలు పాకిస్తాన్ రక్షణ మంత్రికి మతే లేదని చెప్పి గట్టిగా వాదించారు. లేకపోతే మన మోడీ గారిని తిడతాడా, పిచ్చి నా కొడుకు. హైదరాబాద్ మెట్రోపై కేంద్ర మంత్రులకు సీఎం లేఖ, నిర్ణయాల అమలులో జాప్యంపై ఆందోళన, ఎస్బీఐ క్యాప్స్ కు అధ్యయన బాధ్యతలు ఇవ్వాలని విజ్ఞప్తి, మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 ఆలస్యం, డిపిఆర్ల నిధుల ఆమోదం వేగవంతం చేయాలి, జాప్యంతో ప్రాజెక్టుల వ్యయం పెరిగే అవకాశం ఉంది, వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొన్న పోయి ఈ మెట్రో హైదరాబాద్ మెట్రో 2వ దశకు అయితే గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఫైల్ కూడా కదలలేదట. ఇట్లయితే జాప్యం అయిపోతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అటు సెంట్రల్ మినిస్టర్ కి మన కిషన్ రెడ్డి గారికి అయితే, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి అయితే లేఖ రాయడం జరిగిందట. ఎందుకంటే జాప్యం అయిపోతే ఖర్చు పెరిగే అవకాశం ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు వేరువేరు లేఖలు రాసిరట. 23-24 తేదీలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు కావలేదని మళ్ళొక్కసారి ఆయన దృష్టికి తీసుకుపోయిందట. ఇది కరెక్ట్. ఇది ఎందుకంటే ఓ ప్రకటనలు చేయడంగానే కాదు, దాన్ని పని చేయడం కూడా మొదలు పెట్టుకోవాలి. 23-24 పోయిన నెలలు తీసుకున్నాడు, ఇంతవరకు కూడా అమలు కాలేదని సార్ బాధపడుతున్నాడు. లేఖలు కూడా రాసిండు. చూద్దాం మరి. ఇక అలా చేస్తే భద్రాచలం మునిగిపోతుందని ఇంజనీర్లు చెప్పారు. మంత్రి ఉత్తమ్ కాళేశ్వరం కమిషన్ల కోసమే నిర్మించారు, 3 బ్యారేజీల్లో నీరు నిల్వ చేయొద్దు, ఎన్డీఎస్ఏ మేడిగడ్డ అన్నారం సుందిల్ల పనికిరావు, 1.81 లక్షల కోట్లు వృధా అయిపోయినాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటున్నాడు. ప్రాజెక్టు మార్పుతో రాష్ట్రానికి భారీ నష్టం వచ్చిందట. బీఆర్ఎస్ తప్పిదాలతో ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఏ పనికిరావు, అన్నారం సుందిల్ల మేడిగడ్డ ఇవైతే పనికిరావు అని చెప్తున్నారు. ఇది ఆయన అనలేదు, ఎన్డీఎస్ఏ ఒక సర్వే చేసి అది చెప్పిందట. బీఆర్ఎస్ తప్పిదాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం పేరిట లక్షల కోట్లు నాశనం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని మంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాల వల్లే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు పనికి రాకుండా పోయాయని సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో తెలిసినట్టుగా చూస్తున్నాం. ఇక జాక్పాట్ అంటే ఇది కదా, 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ. నీ అమ్మ జీవితమే టర్న్ అయిపోయింది. 62 కోట్లు లాటరీ గెలుచుకుంది. ఢిల్లీకి చెందిన కనిక అరోరా అనే గృహిణి కొన్న లాటరీ టికెట్ 62 కోట్ల ప్రైజ్ మనీ వచ్చిందట. సంతోషం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో త్వరలో ఉత్పత్తి ప్రారంభిస్తాం, రైల్వే బోర్డు చైర్మన్. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరగా ఉత్పత్తిని ప్రారంభిస్తానని, భవిష్యత్తులో దేశానికి అవసరమయ్యే నెక్స్ట్ జన్ కోచ్లను తయారు చేస్తామని రైల్వే బోర్డు తెలిపింది. మంచిది. పదవి లేకున్నా కాంగ్రెస్ కోసం పనిచేస్తా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కొనసాగుతా, పార్టీ బలోపేతాని కోసం నా లక్ష్యం, కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాహుల్ తో కీలక భేటీ జరిగిందన్న రాజగోపాల్ రెడ్డి. వచ్చే ఎన్నికలపై పార్టీ కోసం కృషి చేస్తా, రాహుల్ ను ప్రధాని చేయడమే నా ప్రధాన లక్షణం అని రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో ఇది. ఇక తెలంగాణ నెక్స్ట్ సీఎం బీసీ బిడ్డనే, రాజ్యాధికార సమరబేరిలో తీన్మార్ మల్లన్న. 28 ఎన్నికలే లక్ష్యంగా బీసీ లేఖం కావాలి, బీసీలకు అధిక రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీ యువతకు 42% ఉద్యోగం ఇవ్వాలి, సర్జికల్ స్ట్రైక్ 59 ఉద్యమం ప్రారంభం, ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలుకుతాం, రాజ్యాధికార పార్టీ బీసీల పక్షాన పోరాటం. ఓకే. కేసీఆర్ కు వారం రోజులు కాళేశ్వరం అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరు, కన్నెపల్లి నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు వృధా, కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రైతులకు నష్టం, కాళేశ్వరం అన్ని ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టు, రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలి, హైదరాబాద్ కు తాగునీటి ఇబ్బందులు, ప్రభుత్వం స్పందించకపోతే ముట్టడి హెచ్చరిక, 60,000 మందితో పంప్ హౌస్ వద్ద ఆందోళన చేపడతాం, పంపులను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్, కాళేశ్వరం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి కేటీఆర్ ఇక్కడ ఘనంగా చెప్తున్నాడు. ఇక్కడ మంత్రి గారేమో 1,00,000 కోట్లు మీరు వృధా చేశారు, ఈ 3 ప్రాజెక్టులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ పనికిరావు అంటుంటే, అసలు మీరు
పంపులను వెంటనే ఆన్ చేయాలి, చేయకపోతే తెలంగాణలో నీటి కరువు వచ్చేస్తుంది, మేమైతే 60,000 మందితో పంప్ హౌస్ దగ్గర ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. చేయండి చూద్దాం. ఇక గోదావరి పరివాహక ప్రాంత ప్రజల భద్రత రాజీ పడబోము, మంత్రి సీతక్క కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుంది. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నాం, నిపుణుల అనుమతితోనే నీటి ఎత్తిపోతలు, మేడిగడ ప్రమాదంపై ఆందోళన, రైతులను బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తోంది, నిపుణుల కమిటీ ముందు వాదించాలి అని చెప్పేసి అయితే సీతక్క డైరెక్ట్ గా కేటీఆర్ గారికి అయితే ఇక్కడ సవాల్ విసురుతుంది. బయట మీడియా ముందు కాదు, అధికారుల ముందు, నిపుణుల కమిటీ ముందు మీరు లెక్కలు తెలుసుకోవాలి, మాట్లాడాలని సీతక్క చెప్తుంది. ఇది కరెక్ట్ మాట. ఇక బావిలో 21 గంట నరకం, చంపేయాలని తాడు కత్తిరించిన, చూడండి ఎంత దరిద్రం ఇది. కరీంనగర్ లో ఆన్లైన్ జూదం బెట్టింగ్ల వలయంలో చిక్కుకొని అప్పుల పాలైన 21 ఏళ్ల విద్యార్థి డబ్బుల కోసం ఓ మహిళను నమ్మించి తీసుకెళ్లి దోచుకొని ఆపై చంపేందుకు బావిలో నెట్టేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో. చావు అంచుల మధ్యకు వెళ్లిన ఆ మహిళ సుమారు 21 గంటల పాటు బావిలోనే ప్రాణం కోసం పోరాడి ఎటకేలకు సురక్షితంగా బయటపడింది. సో ఇది ఎందుకంటే ఈ బెట్టింగ్ల జోరుకు వెళ్ళి చాలా మంది అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు చనిపోకుండా వేరే వాళ్ళను కూడా ఈ విధంగా చంపుతున్నారు. యువత ప్రమాదంలో పడుతోంది. ప్రధానంగా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బెట్టింగు, ఈ మత్తు పదార్థాలకి, గంజాయి, ఈ జూదం, ఈ బెట్టింగ్ల దానికి వెళ్ళకండి, ఆటలు ఆడకండి, అనవసరమైన మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఇది ప్రధానంగా. ఇక మరొక పేజీలో ఏముందో చూద్దాం. కేసీఆర్ కు వారం రోజులు కాళేశ్వరం అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరిస్తారంటూ, స్పందించకపోతే 60,000 మందితో ముట్టడిస్తామని కేటీఆర్ అంటున్నారు. ఇక పదవి లేకుండా కాంగ్రెస్ కోసమే పనిచేస్తా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే తన లక్ష్యం అంటున్నారు. అమెరికా స్వాతంత్ర దినోత్సవం ట్రంప్ కు అమెరికా ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఆస్ట్రేలియా పర్యటన ముందే బెదిరింపులు, ఫేస్బుక్ ద్వారా ప్రధాని మోడీకి హెచ్చరికలు అందాయట. నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు త్వరలో వెళ్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వచ్చాయి. మెల్బోర్న్ మీట్స్ మోదీ పేరిట జరగనున్న కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అయితే ప్రమోషన్ కోసం ఉద్దేశించిన ఒక ఫేస్బుక్ పోస్ట్ కామెంట్ రూపంలో నిందితులు ఈ బెదిరింపులు దిగారు. అబూ ముస్తఫా పేరిట ఉన్న అకౌంట్ నుంచి నిందితులు ఒక పోస్ట్ పెట్టారు. స్టేడియం రూఫ్ టాప్ ను మూసేస్తే మంచిది, ఈ కార్యక్రమానికి మోదీ రావడం అంటే మృత్యు కోసం వస్తున్నట్టే అని కామెంట్ చేశాడట. ఈ పిచ్చి కామెంట్లకు మోడీ భయపడే సవాలే లేదు. 62 కోట్ల లాటరీ గెలిచిన మహిళ బావిలో 22 గంటల నరకం, చంపేయాలంత ఆడు కత్తిరించినా సరే ఆ జూదం ఆడి ఆ అప్పు చేసి ఆమెను దోచుకొని ఈ విధంగా యువత తయారైతే దాన్ని ఎవడు బాగు చేయాలి? భారతదేశం యువతే దేశానికి వెన్నెముక అంటున్నాం, కానీ ఆ వెన్నెముకను విరిచేసే పనిలో యువత ఉంది. అది మంచి పద్ధతి కాదు, అర్థం చేసుకోవాలి. అలా చేస్తే భద్రాచలం మునిగిపోతుంది, ఇంజనీర్లే చెప్పారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో త్వరగా ఉత్పత్తులు ప్రారంభిస్తాం, రైల్వే బోర్డు చైర్మన్ ఇస్తున్నది. ఫ్యాక్టరీకి అవసరమైన యంత్రాలు సిద్ధం చేశామని, వాటి పనితీరును పరిశీలిస్తున్నామని, విభిన్న రకాల కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్ఎంయూలో స్థానికుల ఉద్యోగాల కల్పనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇక్కడ మనకు తెలుస్తుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం, 4 మృతి. ఆగి ఉన్న కారుకు బస్సు గుద్దుకొని మొత్తం అక్కడికక్కడ 4 ఇదైపోయారట, చనిపోయారట. సారీ. ఇక ఏపీలో 51 పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ ప్లాన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 51 పట్టణ స్థానికుల స్ట్రీట్ వెండింగ్ ప్లాన్లకు ఆమోదం తెలిపింది. స్ట్రీట్ వెండర్ల చట్టం 2014 జీవో నెంబర్ 140 జారీ చేస్తూ వీధి వ్యాపారులకు వర్తించే నిబంధనలు అమలు మార్గదర్శకాలను అయితే విడుదల చేసిందట. ఇక తెలంగాణకు నెక్స్ట్ సీఎం బీసీ బీడునే, రాజ్యాధికార సమరబేరి తీర్మానం వల్లన్న బీసీలంతా ఏకం కావాలి. వాస్తవానికి బీసీలంతా ఏకం అవ్వాలి. ఇన్ని బీసీ సంఘాలు అవసరం లేకుండా మొత్తం అన్ని బీసీ సంఘాలు ఒక వేది మీదకి వచ్చి అది రాజకీయంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా బీసీ వస్తుంది. ప్రతి కులంలోనూ విభిన్న ఈ సంఘాల, ఇన్ని సంఘాలు ఎందుకు? అందరు కలిసి ఒక చెట్టు నీడకు రండి, అందరు కలిసి ఒక వేదిక మీదకి రండి, అందరూ ఒక మాట మీద నిలబడి ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఇక రాధా గాయత్రి మృతి కేసులో సహకరించండి, సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ ను కలిసిన తల్లిదండ్రులు అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ఇది ప్రధానంగా. సో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి. అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప పని ఏం చేస్తుందంటే, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి అందరికీ కార్యకర్తలకే ఇచ్చుకున్న సందర్భాలు అయితే, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి ప్రతి ఒక్క అర్హులైన ప్రతి పేద ఇంటికి సొంతింటి కళ నిర్మాణం అనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇది ఉంది. ఇక ప్రత్యేక కథనం అంటూ మనం చూస్తున్నాం. భలే తాత జోరు వర్షంలో వేడివేడిగా మొక్కజొన్న కంకులు,
ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ ఆగి తినాల్సిందే. నిజంగా వీధి వ్యాపారుల గురించి ప్రభుత్వం కొంత దూరదృష్టితో ఆలోచించాలి. చాలా మంది కుటుంబం నుంచి వెలివేయబడ్డ వాళ్ళు కూడా కొంతమంది తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే ఉద్దేశంతో వీధిలో ఎన్నో మొక్కజొన్న కంకులు తీసుకుంటున్నదిగా ఒక ప్రత్యేక కథనం వచ్చింది. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి అక్కడక్కడ మొక్కజొన్న కంకులు దొరుకుతాయి. వీలైతే చెడ్డై పడ్డై తినకుండా మొక్కజొన్న కంకులు కాల్చినవి అయితే వేడివేడిగా తినండి, ఆరోగ్యం ఆనందం కూడా ఉంటది. ఇక స్నేహం చిరస్థాయం, మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన 1985-86 బ్యాచ్ స్నేహితులు, మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 85-86 బ్యాచ్కి, నాది 92-93 బ్యాచ్. మా క్లాస్మేట్లు అందరం కూడా ఎవరికి ఆపద వచ్చినా మేమందరం ఒకే వేదిక మీద ఉంటాం. మేమందరం కలిసి వాళ్ళకి తలా తోచిన సాయం చేస్తాం. ఒక్కొక్కరు ఒక్కో రంగాల్లో ఉన్నారు కాబట్టి వారికి కూడా చేస్తాం. ఇక్కడ 85-86 బ్యాచ్కి చెందిన స్నేహితులు ఓ మిత్రుడికి స్నేహం చేసి వాళ్లకు 85-86 10వ తరగతి బ్యాచ్ స్నేహితులు ఆ మిత్రుని కోల్పోవడం తమ అందరికీ తీరని లోటని, కష్టకాలంలో తోడుగా నిలవమని కొంత ఆర్థిక సాయం చేశారు. చాలా మంచిది, చాలా మంచి పని. ఇక కాళేశ్వరం నీటిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఖండితే కన్నెపల్లి పంప్ హౌస్ కు కేటీఆర్ కలిసి సంఘీభావం తెలిపిన మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్. నవ వధువుకు పుస్తమెట్టలు అందజేసిన కౌన్సిలర్ గోలి మమతా సంతోష్. ఇందిరమ్మ ఇండ్లు పేదల కళ్ళల్లో ఆనందం. భక్తి శ్రద్ధలతో ఒడ్ల విత్తనాల పూజ కార్యక్రమం. ఇక వర్షాలు పడుతున్నాయి కాబట్టి జూన్ లో అంత పడాల్సిన వర్షాలు అయితే పడలేదు. జూలైలో కనీసం పడతాయా అంటే అది కూడా 15-20% పడే అవకాశం లేదట. కనీసం మరి ఈసారి ఆ వడ్ల విత్తనాలకు భూమి పూజ చేసుకుంటున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తం మీద అయితే వ్యవసాయం మంచిగా సాగాలంటే వరుణుడు కరుణించాలి కదా. వరుణుడు కరుణించకపోతే మనం కూడా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే జూన్ లో రావాల్సిన విత్తనాల వర్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు జూన్ లో నుంచి రాలేదు. కానీ జూలై ఫస్ట్ వీక్ నడుస్తుంది, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి మాత్రం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఎక్కువగా పడే అవకాశాలు అయితే కనపడతలేవు. ఇక తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని తనిఖీ చేసిన కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ గారు తెలంగాణలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అని అయితే వెరిఫికేషన్ చేసింది. పరిశుభ్రంగా ఉన్నాయా, అందరికీ విద్యార్థులకు అందుతున్నాయా అనేది కలెక్టర్ గారు. ఈ మధ్యన కలెక్టర్లు మంచిగా వర్క్ చేస్తున్నారు. సడన్ గా ఇది చర్యలు తీసుకుంటున్నారు, ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. మంచిది. ఒక ఐఏఎస్ రంగంలోకి దిగితే వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ఇక 30 ఏళ్ల బోధనా సేవకు ఘన సన్మానం. మీలాంటి ఉపాధ్యాయురాలే దేశానికి మూలధనం. ఎమ్మెల్యే నాయిని, ఎంపీ కడియం కావ్య. నిజంగా ఉపాధ్యాయులు అనేది ఈ సమాజాన్ని ప్రయోజకులను తీర్చిదిద్దే ఒక ప్రథమ కర్తవ్యం ఉపాధ్యాయులది. ఉపాధ్యాయులందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. నిజంగా మీ బాధ్యతను మీరు కరెక్ట్ గా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇవాళ ఎంతో మంది రాజకీయ నాయకులుగా ఉన్నారు, కలెక్టర్లుగా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, వైద్య రంగంలో ఉన్నారు, విభిన్న రంగాల్లో ఉన్నారు. కాబట్టి అంతా అది మీదయే, ఉపాధ్యాయుల దయే. అదే ఇక్కడ ఎంపీ కడియం కావ్య గారు కూడా, ఎమ్మెల్యే నాయని కూడా ఇక్కడ ఉపాధ్యాయులకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇక కేటీఆర్ పర్యటనకు ముందు వరంగల్లో బీఆర్ఎస్ నేతల అదుపు తీసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఏళ్ల తరబడి ప్రజలను వేధించిన 33 kV విద్యుత్ లైన్ సమస్యకు చెక్కదన. కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య చొరవతో పరిష్కారం. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో స్థానికుల సమస్యకు పరిష్కారం దొరికిందని కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు. 33 kV విద్యుత్ లైన్ సమస్య ఎట్టకేలకు పరిష్కారం అయితే దొరికిందని 10వ వార్డు కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య చొరవతో ప్రమాదకరంగా ఉన్న 33 kV విద్యుత్ లైన్ ను తొలగించేసిరట. ఇది చాలా సంతోషకరమైన వార్త అని చెప్తున్నారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ కు అల్కా లాంబా దిశానిర్దేశం. గాంధీ భవన్ లో ఘన స్వాగతం. సంస్థాగత బలోపేతం, మహిళా సాధికారపై కీలక చర్చలు అయితే చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది గాంధీ భవన్ లో. ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబాకు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ ఘన స్వాగతం పలికి ఆమెకు వీళ్ళందరికీ తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక దిశానిర్దేశం చేసిందట కాంగ్రెస్ కార్యవర్గ తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చిన అల్కా లాంబా గారు. ఇక శాల్వాలు కాదు పుస్తకాలే నిజమైన సన్మానం. సయ్యద్ ఇంతియాజ్ ను వినూత్న పిలుపు. సన్మానాల పేరుతో శాల్వాలు, పూల బుకేలతో ఆదుకోవడం కాదు, డబ్బుతో పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందించడం గొప్ప సేవ అని 14వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. వెరీ గుడ్ సార్. నిజంగా మనం చదువుకున్న స్కూల్లో, నేను చదువుకున్న 10వ తరగతి స్కూల్లో
ప్రతి సంవత్సరం విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు ఎంతమంది ఉంటాయి 20 ఉంటే 20 30 ఉంటే 30 వాళ్ళందరికీ ఎగ్జామ్ ముందు నా సొంత ఖర్చులతో నేను ఒక ఎగ్జామ్ ప్యాడ్, ఒక పెన్నుల బాక్స్, ఒక నోట్బుక్ కూడా ఇచ్చే ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నాను. అలాగే ఇక్కడ కౌన్సిలర్ కూడా ఈ శాల్వాలు కాదు, పూల బొకేలు కాదు, మనం ఆర్థిక సహాయం ఎవరికి చేయాలి అంటే డబ్బు లేక బాధపడి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి, వాళ్లకు అంకిత భావంతో పనిచేసే వారికి ఈ డబ్బు అందియాలి, పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు కొనియాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఇక బడుగు బలహీన వర్గాల అభ్యుదయకి జీవితాన్ని అంకితం చేసిన మహానేత బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన హుస్నాబాద్ చైర్పర్సన్ దండి లక్ష్మి అండ్ కొమరయ్య గారు బడుగు బలహీన వర్గాల మహానేత బాబు జగజీవన్ రావు గారికి అయితే ఆయన నివాళులు అర్పించారట. సామాజిక సమానత్వ సాధనకు జీవితాంతం పోరాడిన మహానేత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి జీవితాన్ని లక్ష్యంగా పంచుకున్న భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వర్ధంతి సందర్భంగా జూలై 6 ఈ రోజున హుస్నాబాద్ చైర్పర్సన్ దండి లక్ష్మీ కొమరయ్య ఆయన ఘనంగా స్మరించుకొని నివాళులు అర్పించారట. ఇక సిద్దిపేటలో 15 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది అని, కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు ముందస్తు అనుమతి తప్పనిసరి అని సిపి ఎస్ రష్మి పెరుమాల్ అయితే ఒక ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. ఎలాంటి ధర్నాలు కానీ, సిద్దిపేటలో ఎలాంటి ర్యాలీలు కానీ, రాస్తారోకలు కానీ, సభలు కానీ నిర్వహించకూడదు. ఒకవేళ నిర్వహించాలనుకుంటే సిద్దిపేటలో పోలీస్ కమిషనర్ పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆమె తెలుపుతున్నారు. ఖచ్చితంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ తమ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే.